మెదక్ జిల్లా కొల్చార మండలం వరికుంతం గ్రామ పంచాయతీ పరిధిలోని కుడిచెరువు తాండాలో తాగునీటి సమస్య వెలైతానం చేస్తోంది. ఎండలు ముదురుతున్న వేళ తాండావాసులు ఒక బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సందర్భంగా తాండావాసులు మాట్లాడుతూ తమ కష్టాలను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. మా తాండాకు వారానికి ఒకసారి మాత్రమే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీళ్లు తాగడానికి కూడా సరిపోవడం లేదు. ఇక స్నానాలకు, బట్టలు ఆరవేసుకోవడానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా తమ తాండా నీటి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శికి తాండావాసులు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మిషన్ భగీరథ పైప్ లైన్లను పునరుద్ధరించి ఇంటింటికి నీరు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుడిచెరువు తాండాకు చెందిన మహిళలు, పురుషులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. తాండాకు ఉన్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తాగనీకి నీరు కావాలి. ఫస్ట్ ఏది తిండి లేకున్నా కానీ తాగనీకి కడుక్కోవడానికి పోసే ఒక 2 రోజులకు వారానికి ఒక 3-4 సార్లు ట్యాంకర్ నీళ్ళు పోసిపోయినా కానీ ఒక్క డ్రమ్ము నీళ్ళు అవి కనీసం అవి బాత్రూంలకు వాడుకోవడానికి వస్తున్నాయి. తానాలు చేయడానికి కూడా ఆ నీళ్లు సరిపోదు. తాగడానికి అయితే ఏ పొలంలోకి ఏం చేయనా కానీ మోసుకొని వచ్చి తాగుతున్నాం. ఇట్లాగో ఒక గడుపుతున్నాం. కాబట్టి మాకు తొందరగా త్వరితగతిన సమస్య పరిష్కారం చేయాలంటే వాటర్ సమస్య ఒకటి పరిష్కారం చేసి వీధి దీపాలు అప్పుడు పెట్టినంటే మళ్ళీ వీధి దీపాలకు రస్తలేరు. వీధి దీపాలు ఊర్లో మొత్తం పెట్టేసారు. ఫస్ట్ 40 ఎంత అవి కొన్ని వచ్చినాయి, అవి పెట్టేసారు ఆల్రెడీ. తర్వాత కొన్ని వచ్చినాయి, అవి కొన్ని పెట్టేసి ఫోన్ చేసినప్పుడు అలా కానీ పెడతాం అంటారు. కానీ ఎప్పుడు పెడతారనే సమస్య మాకు క్లియర్ కావాలి. మన పాలక వర్గానికి నేను చెప్తున్నా ఒకటే, సెక్రటరీ మేడం ద్వారా మీ అందరికి కూడా కోరుకునేది ఏంటంటే సమస్య అనేది తొందరగా పరిష్కరించాలని మా కోరిక, అంతే. మేము దానికి సర్పంచ్ గారు, ప్రతి వార్డు మెంబర్ కానీ ప్రతి ఒక్కరు, పెద్ద మనుషులు, ఊరి పెద్ద మనుషులు అందరూ, తాండా పెద్ద మనుషులు అందరూ సహకరించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నాలుగు తాండా విలేజ్ కి వచ్చినాయి. ఆ విలేజ్ కి నుంచి మొత్తం ఊరికి చెప్పారు. అది అప్పుడు పేరు వచ్చినాయి, ఇప్పుడు ఇల్లు లేదు. గుడ్డకాయలకు తానం చేపిద్దామంటే ఇగో మహిళతో ఎట్లయితురు ఏం చేయాలి చూపెట్టిడు. సార్ చూడు సార్, ఈ మహిళలు చూడు ఎట్లా, నీళ్ళు లేవు, ఏం లేవు, ఈ పిల్లలని ఏం చేయాలి, గోచలు చూడు, నీళ్ళు లేవు, బోర్ లేదు. ఒక మనకు అవసరం లేదు. ఇప్పుడు మేము ఏ పోయినకి సిద్ధమే. అయితే ఇవాళ రేపట్లో బోర్ వాడాలి, లేకుంటే సమస్యనే ఇది ఇంకా పెద్ద ఎత్తున పోతుంది. ఇప్పుడు చిన్నగా ఉంది, ఇంకా పెద్ద ఎత్తున హై లెవెల్లో నేను తీసుకోవాలంటే తీసుకోపోతా. అంత పుట్టి నాకు దమ్ము ఉంది, కెపాసిటీ ఉంది, లేదన్నట్టు కాదు. నా ఎంబడి 10 మంది ఉన్నారు, నేను కొన్ని కాదు 10 మందితో నేను పోతా. ఇప్పుడు వాటర్ సమస్య బల్బులు మళ్ళా మోరి ఆల్రెడీ మోరి గిట లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, చిన్న సమస్య గురించి పట్టించుకుంటా అంటే మంచిదే. లేకుండా మేము విలేజ్ అంతా పోతాం, ఏ పెద్ద ఎత్తున పోతాము. అప్పుడు సర్పంచ్ ఇక మేము నెంబర్లము, ఇక ఏమేమి కథలు అవుతాయో ఇక తెలియదు. గ్రామసభ నుంచి ఒక వార్డు మెంబర్ ఈరోజు గెలిచినాము. ఇప్పుడు మినిమం 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇప్పటి వరకు ఓ నెలకు 2 సార్లు 3 సార్లు ట్యాంకర్ పంపించాము. చెత్త బండి లేదు, బల్బులు లేదు. ఏమదంటే పంపిస్తున్నాం, అంత కక్ష ఏంటి మా మీద? కాదంటే మాకు వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఇప్పటికైనా 2-3 సార్లు చెప్పినాం. జీపీలో పైసలు ఉన్నాయి, 16 లక్షలు ఉన్నాయి. జీపీ నుంచి బోర్ వేపిద్దామన్నా కాదు, నీకు ఒక్కరిని చేపిస్తాయి, విలేజ్ చేపిస్తాయి, తాండ చేపిస్తాయి, మాకు ఇంకో దానికి అడుగుతారని సర్పంచ్ అంటుండు. మరి ఇది ఏ రకంగా కావాలి? మరి మేము నీళ్ళతో కావాలన్నా? ఇప్పుడు సర్పంచ్ ఏమన్నాడు? మరి సర్పంచ్ మా కాదు, ఇప్పుడు నీకేపిస్తే ఇంకోళ్ళు అడుగుతున్నా అంటున్నారు. మినిమం అంట మొత్తం ఇది సర్వే చేస్తే 8 బల్బులు ఉన్నాయంట. 8 బల్బులు ఏ రకంగా ఉన్నాయి? ఇప్పుడు నీకు పోల్లు ఎంపిస్తా. మొత్తం ఎన్ని పోలు? మొత్తము 15 పోల్లు దాకా ఉంటాయి. ఒక సీట్ ఒక లైట్ లో పెట్టలేరా? ఇప్పుడు లైట్లు మొత్తం షార్ట్ అయినాయి. ఇప్పుడు నువ్వు చూసినావు కదా, ఒక్క లైట్లు పెట్టలేదు. ఇప్పుడు శేఖర్ ఇలా కన్యాశేఖర్, నల్ల శేఖర్ ఇద్దరు వచ్చి కథం పెడితే మొత్తం పెట్టుకుని ఒక ఇల్లు తప్పించి ఒక ఇల్లు పెడతా అంటే అవసరం లేదు, పెడితే మొత్తం పెట్టు, లేకుండా లేదంటే అక్కడ వాళ్ళు సరే అని వాళ్ళకి రెస్పాన్స్ చేయకుండా వెళ్ళిపోతుంది. సర్పంచ్ ఫోన్ చేస్తే ఏమన్నాడా? సర్పంచ్ ఫోన్ చేస్తే 5 రోజులే ట్యాంకర్ పంపి అంటే కదా
పంపిస్తున్నా ఈగల పంపిస్తున్నా రేపు పంపిస్తున్నా ఈగల పంపిస్తున్నా అడిగినా తెల్లారి వీడికి నెలకు 2 సార్లు ఒక్క బ్యారీలో ఒక సుక్క నీళ్ళు కాకపోతే గాలిలో మరి ఈ ఇబ్బంది నుంచి మరి మేము కట్టుకోవాలా? 10 రూపాయలకు ఒక డబ్బా ఒప్పుకుంటారా ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి మొన్న ఇండ్లు 4 ఇండ్లు వచ్చినాయి ఆ 4 ఇండ్లు కదా మీద ఊరికి